అలాగే ప్రార్థన చేసుకుందాం అనుకుంటాను, ఏదో ఒక పని పడి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈరోజు ఎట్టయినా 3 గంటలు ప్రార్థన చేయాల్సిందే. నేను మోకాళ్ళు వేసానంటే 3 గంటలు దిగేది లేదు. ఇంకా మా పాస్టర్ గారు కూడా చెప్పాడు, తలుపేసుకుని రహస్యంగా ప్రార్థన చేయమని. మోకరించి 3 గంటలు ప్రార్థన. ఈరోజు ఏమైనా కానీ పైకి లేసేది లేదు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను నేను ఈరోజు. తలుపేసుకుంటా ఉందా, తలుపేసుకొని రహస్యంగా చేయమన్నాడు మా పాస్టర్ గారు. 3 గంటలు ప్రార్థన చేస్తాను, 3 ఆత్మలు రక్షించేస్తాను నేను ఈరోజు. చూసుకో యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఫోన్ చేయొచ్చు కదా, ప్రార్థనకు తొందర ఏముంది? అవును, మొన్న మానస ఫోన్ చేసినట్టుంది కదా, ఆ పిల్ల అసలే అలుగుద్ది. ఒక్కసారి అట్ట ఫోన్ చేసి ఎట్టున్నావు అని అడిగేసి పెట్టేద్దాం. లేదు, ఈరోజు లేదు, చేసేది లేదు, పక్కకు పోయేది లేదు, ప్రార్థన చేసి తీరుతాను నేను ఈరోజు. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన అంటున్నావే, వంట సంగతి ఏంటి? మరి నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావా? నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడు. పదే గుర్తు చేస్తున్నాడు. ఫోన్ చేస్తే పోద్ది కదా, చేసి మాట్లాడినాక రావచ్చులే. క్షమించేసేయా, ఈసారి వచ్చి చేస్తాను. హలో మానస, ఎట్లా ఉన్నావే? అదే ఫోన్ చేసావా? నేను చర్చిలో ఉండి అసలు మా పాస్టర్ గారు చెప్తాను, ఫోన్ ఎత్తితే చర్చిలో. ఇంటికి వచ్చి చేద్దాం అనుకున్నానా, అంటే మర్చిపోయానబ్బా. ఎట్టున్నా? షాపింగ్ వెళ్దాం, రావచ్చు కదా, ఒక రోజు ఖాళీ చేసుకొని. అక్కడ కందుకూరులో భలే ఆఫర్స్ పెట్టాడంట క్రిస్మస్కి. గబా ఎప్పుడు వస్తావు చెప్పు, నేను ఆ రోజు వీలు కుదుర్చుకుంటా. ఇంకేంటి సంగతులు అబ్బా? ఒక నిమిషం టైం. అమ్మో, ఎంత టైం అయిపోయింది? మనస నీకు మళ్ళీ ఫోన్ చేస్తావు. అయ్యో, ఏంది ఎంత టైం అయిపోయింది? అమ్మో, ఇది ఖచ్చితంగా అపవాది తంత్రం. ఇది ఈసారి ఎట్టయినా 3 గంటలు వేస్ట్ చేశాను కాబట్టి 4 గంటలు చేస్తాయి. ఈసారి 4 ఆత్మలు అంతే. యెరూషలేముకి 4 ఆత్మలు కన్ఫర్మ్, ఖచ్చితంగా. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. కూర్చున్నావు, మరి వంట సంగతి ఏంటి? ముందెళ్ళి వంట వండు. అసలు కూరగాయలు ఉన్నాయా? ముందు వంట సంగతి రాత్రి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవును కదా, మోకాళ్ళు వేసానంటే ఊరికి వచ్చి అన్నం పెట్టు నీళ్ళు అని ఇసిగిస్తా ఉంటారా. ఆ వంట చేసి అవతలేస్తే వాడికి కావాల్సిన వాడు పెట్టుకోలేదు. అసలే కోపిస్తాడు మా ఇంట్లో. ఆగేసయ్యా, వస్తా ఉంటుంది ఆయన. ఇవన్నీ అడ్డంకులు వేసయ్యా. ఈసారి వచ్చి నువ్వు చూసుకో, ఈసారి 5 గంటలు చేస్తా అంతే. ఈ వంట భక్తురాలంట, ఏమి చేస్తుందంటే ప్రార్థన, ఆత్మ రక్షణ కొరకు. అమ్మయ్యా, చేసేసాను. ఏంది ఒళ్ళు పులిసిపోయింది, ప్రార్థన చేద్దామా? అబ్బో, లేదు చేయాల్సింది. ఈసారి చేయాల్సిందే. 5 గంటలు చేస్తాను. ఈసారి ఎట్టైనా 5 గంటలు చేస్తాను. ఎవరు వచ్చి ఈసారి ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తా. ఇంకెవరు చేయటానికి ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసాను. వంట చేసేసాను, నా తలుపు వేసేసుకున్నాను. ఎవరు వచ్చినా లేసేది లేదు. ఇంకా ఇదే ఫైనల్. ఇంకా ఎలాగైనా సరే లేటేద్దాం. నేడే వినండి, లక్కీ షాపింగ్ మాల్ 100 రూపాయలకి 2 చీరలు. ఈ రోజు ఆఫర్.
దేవుడు స్వర్గం ఖచ్చితంగా నాకు దేవుడు కోకలు కొనియాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా బాధ మే వస్తా ఏసయ్యా పాత్ర మళ్ళీ చేస్తాడే ఇసురు సంస్థలా ఉండి కూడా ఊరుకొని వస్తా. చూసావా ఎట్లా పడింది బొమ్మ? షాపింగ్ మాల్ అంటేనే ఒక మాయ, మాయలో పడిపోయింది ఈ బొమ్మ. ఒరే టైం ఏంది? ఇంత అయిపోయింది. ఒరే 9 అయిపోయింది. ఈ రోజైనా తొందరగా వెళ్ళాలి. ఒక గంట ముందైనా మందిరానికి. ప్రతి వారం లేట్ అయిపోతా ఉంది. ప్రతిరోజు కొంచెం లేట్గా వచ్చినా మా పాస్టర్ మళ్ళీ బయట నిలబెట్టేస్తాడు. కాబట్టి నేను ఖచ్చితంగా గంట ముందు వెళ్ళిపోతాను. వచ్చిన వాళ్ళు కూడా చెప్పరంట. అసలే మీ పాస్టర్ మధ్యాహ్నం 2 గంటలు వస్తాడు. అవును కదా, అది కూడా నిజమే కదా. మళ్ళీ నేను వచ్చే లోపలికి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు వంట ఎవరు చేస్తారు? ఫస్ట్ వంట చేస్తాను, తర్వాత మందిరానికి తొందర రెడీ అయ్యాను. చికెన్ ఫ్రై చేయి, పీతలు ఏపుడు చేయి, బిర్యానీ చేయి, మసాలా బాగా మసాలా బాగా చేసావంటే 4 వీధులకి వాళ్ళందరూ వాసన తెలియాల్సిందే. కానీ ఇంకా టైం వేస్ట్ చేయి. ఇప్పుడు బిర్యానీ చేస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను. ఓకే అయిపోయిన 12 అయిపోయింది ఈరోజు. అబ్బా ఈరోజు తొందరగా వెళ్దాం అనుకుంటే ఈరోజు ఇంకా 12 అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగా? సరే తొందరగా మందిరానికి వెళ్ళిపోదాం. టైం అయిపోయింది, ఇంకా బలబా వెళ్ళాలి. అరే అందరూ ఆరాధన చేస్తున్నారా ఇప్పుడు? సరేలే, నన్ను ఎవరు చూడట్లేదుగా, మోకాళ్ళు వంగేస్తాను. సరే ఎవరికప్పుడు కనపడదు. అందరూ స్థుతులు చెల్లిస్తున్నారు, నన్నైతే ఎవరు చూడట్లేదు ఇప్పుడు. మొత్తానికి మందిరానికి వచ్చేసాగానే ఎవరు నేను చూడాల, ఎవరు పాటికలు స్థుతిస్తా ఉన్నారు. మరి ఈ సమయం పోతే నీకు మళ్ళీ సమయం రాదు. అసలే నీకు నీరసం వదిలేదు 2 గంటలకి. నా మాటిని ఇంటికి వీళ్ళు చేసుకున్న కూరలన్నీ టేస్ట్ చేసిరాపో. అబ్బా ఈడు కూర్చున్నానే కానీ ఒకటేమన్నా బిర్యానీ గుర్తొస్తుంది, ఒకటేమన్నా ఫిష్ ఫ్రై గుర్తొస్తుంది. ఫస్ట్ వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసేసి వచ్చేస్తాను. ఒక్కరోజు తినేసి వచ్చాను తొందరగా. అందరూ ఆరాధన నుంచి వేసేటప్పుడు వచ్చేస్తా. కొంచెం చికెన్ ఫ్రై కొంచెం అన్నీ వేసుకొని తింటాను. అబ్బా తింటా ఫుల్గా తినేసా. ఇప్పుడు ఎట్ట నడవలే, నోట్లో ఏలు పెడితే మొత్తం వచ్చేసేటట్టుంది. ఇంత ఫుల్గా తినేసానే. సరేలే తొందరగా వెళ్ళి కూర్చుందాం, మళ్ళీ పాస్టర్ చూసి తిడతాడు. అందరూ స్థుతిస్తూ ఉంటారు. ఈ సమయం పోతే మళ్ళీ రాదు కదా. నువ్వు అందరూ బాగా తినొచ్చావు కదా, పొట్ట నిండా తినొచ్చావా? అందుకని నా మాటిని కన్ను మూసుకుని నిద్రపో. బాగా ఫుల్ నిద్ర వస్తుంది. బాగా ఎక్కువ తినేసినట్టున్నానా? ఎంత కంట్రోల్ చేసుకున్నాగా అప్పట్లో. నీళ్ళైనా వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేస్తాం. అమ్మయ్య అయిపోయిందిలే, 2:30 అయిపోయింది, చర్చి అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళచ్చు హ్యాపీగా. ఇంత అదృష్టం నన్నే వరించింది. భలే ఛాన్స్, సూపర్ ఛాన్స్. భలే ఛాన్స్ అంటున్నావా? చూడు అసలు నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరేమో. అసలు అంత లక్కీ ఛాన్స్ నన్నే వరించింది. నా చిన్నప్పటి నుంచి నా కళ నెరవేరబోతుందో. లక్కీ ఛాన్స్ అంట, చూడు నిదానించి నేను చూసుకుంటా కదా. అసలు నా లక్కీ ఛాన్స్ ఏందో తెలుసా?
రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం చర్చిలో పాట నేనే పాడబోతున్నాను. రేపు ఆదివారం నేనే పాడబోతున్నా. ఏం పాట పడుతుందో? మన పాడిపోయి వచ్చిన ప్రైస్ ఇప్పుడు పాడిందంట చూడు. అసలు ఇన్నేళ్ళకి మా పాస్టర్ నా గొంతు గుర్తించాడు. అసలే నా గొంతు పొడుగు. మొన్న అసలు ఈ ఛాన్స్ ఎట్టొచ్చిందో కూడా చెప్పాలి మీకు. మన సండే స్కూల్లో పిల్లకాయలకి పాట నేర్పించా. అప్పటి నుంచి అమ్మా అమ్మా నీ గొంతులో తేనె పోసినట్టుందమ్మా, ఒక్క పాట రేపు పాడు తేనె పోసిందంట. అసలు బాగానే పాట పాడదు. అంటే మొన్న వచ్చిన ప్రైజా? అయినా అసలు ఏం పాట పాడాలో ఒకసారి చూసుకుందాం. ఫోన్ యాడుంది? అసలే సిద్ధపడి పాడకపోతే మైక్ కూడా ఇల్లు మా పాస్టర్ ఇంత పాట చూసుకోవాలి. ఏం పాట పాడాలి? ఏఆర్ స్టీవెన్సన్ గారు ఈ పాటే. వద్దు వద్దు, ఆ పాట అసలు వద్దు. సూపర్ ఉంటుంది ఈ పాట. నీకు అసలు సెట్ కాదు. నా గానమే అసలే ఆయన బైబిల్లో పదాలన్నీ ఎత్తి రాస్తాడు. నాకు అసలే వస్తుందో ఏమో, బాగా వాళ్ళేదంటే శృతులు తప్పుతాయి అంటాడు. శృతి తీసుకోవచ్చు కొట్టేస్తాడు. సరే ఇంకో పాట ఎత్తుకుందాం. మోహన్ జోనా గారు, అబ్బా ఈ అంకుల్ పాటలు సూపర్ ఉంటాయి. ఈ పాటే యేసుతో నా బ్రతుకు పాట పాడుకొని పాస్టర్ మైక్ తో కొడతాను. అసలే మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఒక తప్పు పోయినా కూడా చెత్త కొట్టేస్తాడు, ఉటికాయలు వేసేస్తాడు వచ్చి. సరే అసలు ఏం పాట చెప్పట్లేదు. ఏం పాట ఏం పాట ఏం పాట? ఈ పాట ఈ పాటే ఖచ్చితంగా ఈ పాటే. యూత్ అందరు ఉద్యమం రావాలంటే ఈ పాట పాడాల్సిందే. ఏం పాట పాడు ఒకసారి చూద్దాం. సూపర్ పాట ఇది. ఒకసారి సిద్ధపడి పాడాలి. మా మాస్టర్ గారు సిద్ధపడకపోతే మైక్ ఈడు అసలే దొరికి ఛాన్స్ ఉంది. పాడాల్సిందే ఖచ్చితంగా. స్టైల్ మారింది. అబ్బా ఈ పాట సూపర్ ఉంది. అదే వేరే చర్చిలో సూపర్ పాట. నా రూట్ మారింది. ఈ పాట ఖచ్చితంగా పాడాలి. బాగుంది బాగుంది, అదే పాట పాడు. ఆయన పాటలు చూసుకున్నావు సరే, వేసుకోవడానికి చీర చూసుకున్నావా నువ్వు? అవును కదా. రేపు పాటకి అందరి కళ్ళు నీ మీదే ఉండాలా. ఏం చీర కట్టుకోవాలమ్మా? ఫస్ట్ బీమా తాళాలు. ఏ పాట పాడాలి? ఏం చీర కట్టుకోవాలి పాటకి? మన కట్టుకున్న తెచ్చిందా? ఈ చీర వద్దు, ఇది కార్నమెంట్లో కట్టుకున్నావు అప్పుడు ఎవరు చూడాలి, తీసే. ఈ చీర వద్దయితే. సూపర్ చీర. అది చీర చామదల్లో కట్టుకున్న చీర గురువా? అది చామదల్లో కట్టుకున్నావు, అందరు పారిపోయారు. అవును, నేను చామదల్లో కట్టుకున్నాను కదా. ఈ చీర కూడా ఈ చీర ఏల్చూరులో మొన్న కొద్దిగా 50,000 పెట్టి కొన్న చీర తీ బయటకి అద్దాలుగా జిమ్మిచ్చి సారీ కొనిలా. అవును, ఇది మర్చిపోయాను. అద్దాల పొందులో కనుక్కున్న చీర. ఈ చీర అయితే సూపర్ ఉంటది. అందరూ నా చీరకి చీర సెలెక్ట్ చేసుకునేది కానీ చీరే. చీర చూసుకున్నావు ఫస్ట్. నీకే జ్యువెలరీ చూసుకున్నావు వేసుకోవడానికి. ఈ చీర మీద అసలు ఏ నెక్లెస్ బాగుంటుంది ఒకసారి చూసుకోవాలి. బాలేదు చూస్తే దగ్గమంటుండాలా. ఇడితే గుడూర్లకు కనపడాలి, అట్టుండాలా చేయింది. వజ్రాలు అబ్బా ఇదైతే బాగుంటుందేమో. ఇది కూడా బాగాలేదు గురువా. ఒకటేస్తే సరిపోద్ది, ఒక 2-3 దిగేసుకోవాలి కదా నువ్వు. అసలే నీకు రాక వచ్చింది. చిన్న లాకర్తాల మీద అసలు ఈ నగ అయితే మామూలుగా ఉండదు. ఈ చీరకు తగిన నగ ఇదే. అది మెరిసి 3 స్టెప్స్ రావాలా అంటే
అన్నయ్య నువ్వు. అయ్యో సూపర్. ఇది వేసుకొని పాడితే అందరు నీ సాగే చూడాలి. అసలు ఎడగొన్నావు ఈ చీర అంటే పాట అయిపోయాడు కదా. గురువా నగలేసుకుంది కానీ మేకప్ వేసుకుందా అది కనుక మేకప్ చూసుకున్నావా రేపు వేసుకోవడానికి నువ్వు? అసలు ఈ చీరకి నగకి ఏ మేకప్ ఈ స్టైల్కి అసలు ఎట్లుంటావు తెలుసా? ఏ మేకప్ వేసుకోవాలి? అయినా రేపు బ్యూటీ పార్లర్ వెళ్ళొచ్చు. గోల్డెన్ ఫేషియల్, గోల్డెన్ ఫేషియల్. ఖచ్చితంగా నేను గోల్డెన్ ఫేషియల్ చేయించుకొని నేను పాట పాడాలి ఖచ్చితంగా. మ్యాచింగ్ గాజులు చూసుకున్నావా నువ్వు? ఇప్పుడు అసలు గాజులు చూసుకో. పాట మైక్ తీసుకొని పాడుతుంటే గాజులే కనపడాలా అని అంటారు. చూడాలి గాజులు. ఈ గాజు అయితే బాగుంటుందా? చాలా సింపుల్ గా ఉంది ఈ గాజు. సింపుల్ గా అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దిగేసుకోవాలి అసలు. ఎట్లా ఈ గాజు మైక్ లో నీ గాజులే కనపడాలి, వజ్రాలాగా కనపడాలి ఆడియన్స్ అందరికి. ఈ గాజు పైకి సెట్ అయ్యలేదు. ఇంకో గాజు చూద్దాం. ఇదైతే బాగుంటుందేమో. అది కూడా బాగాలేదు గురువా, ఇంకా పెద్దవి తీసుకోమని చెప్పు గురువా. అసలు ఏ గాజు నీ రేంజ్ ఏంటి? నువ్వు వేసుకునే గాజులు ఏంటి? ఏ గాజులు తీసుకోవాల్సిన ఇన్ని బ్యాంగిల్స్ లో నాకు అసలు సెలెక్ట్ చేసుకునేదానికి ఏం అర్థమే కావట్లేదు. రంగురంగుల వజ్రాలు తిని ఈ గాజులు అసలు మర్చిపోయానే. వేసుకోవాలి. ఖజానా ఆ జ్యువెలరీ తీసుకొని తెచ్చావు కదా, అవి తీసేసుకో. ఈ గాజులు అయితే సూపర్ గా ఉంటాయి. అసలు నువ్వు పాట పాడకంటే గాజులే చూపించాలి ఫస్ట్. నా డ్రెస్ కి నా బ్యాంగిల్స్ కి సూపర్ గా ఉంటాయి. ఎట్లా అసలు? అబ్బా సరే కానీ అసలు ఇవన్నీ చూసుకున్నాను కానీ ఒకసారి వేసైనా అడగదాం. నీ పాట ఇష్టమో లేదో వేస్తే చూద్దాం. గురువా పాట చూసుకొని ప్రార్థన చేస్తుందంట. లేపు గురువా, లేపు గురువా. వేసేయా, నీకు ఈ పాట అంటే ఇష్టమై లేదు. లేపు గురువా. చేసే ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ఏం చేసి నీ గ్లామర్ ఏమవ్వాలి, నీ గోల్డెన్ ఫేషియల్ ఏమవ్వాలి? అసలు పాటకి ప్రార్థనకి సంబంధం ఉందా? అవును, ఈ పాట పాడాలని నేను అనుకున్నాను కదా. మళ్ళీ ఎందుకు ప్రార్థన? అవును అసలే నీ గ్లో ఏంటి, నీ కలర్ ఏంటి? అవును, అసలే కన్నీటి ప్రార్థన చేసి చేసి ఈ మధ్య గ్లో తగ్గిపోతుంది. పోయిన వారం అయినా పాడిన పాటకి వ్యూస్ లైక్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకోవాలబ్బా. బాగా అయ్యో 11:30 అయిపోయింది. బాగా పడుకోండి, నిద్రపో. రేపు పొద్దున్నే గ్లో ఫుల్గా రావాలి నీకు. పాడుతుంటే 100 మంది చూసారు చూడాలి. టేక్ రెస్ట్ అంటే బాగా పడుకో, బాగా బాగా నిద్రపో. వచ్చేసాను. ఎప్పుడు ఇస్తారో ఏంటో పాట. త్వరగా వచ్చేసాను నేను. ఇంకా ఏంటి, పాట మీద పాట పాడుతూ ఉన్నారు. నా మేకప్ ఏమైపోతుందో ఏంటో. రోజు వినే ఆరాధనే కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకో, గ్లో వచ్చింది. కొంచెం పాట పాడే సమయానికి ఆడున్న ఆ లాస్ట్ వర్స్ దాకా నీ గ్లో కనిపించద్దా? అబ్బా, ఏంటి పాస్టర్ గారు ఇంకా పాట ఇవ్వలేదు? మేకప్ అంతా పోయేలా ఉంది. నా లిప్స్టిక్, నా బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు ఈరోజు అసలు. ఫస్ట్ నిద్రపో. అయినా ఏమించలేదు, నిద్రపో, బాగా నిద్రపో. ఎప్పుడు ఈయన ఆరాధనే కదా, వాళ్ళనే వదలొస్తున్నా. ప్రియులారా, ఈరోజు మందిరంకి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మీరు ఈరోజు మాటలతో దేవుని మాటలు వినవలసిందిగా కోరుచున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. మరి మీరు సమాధానం కావాలంటే మరి పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడరు. దేవుడి రాకడ దగ్గర పడి ఉంది. మీ ప్రవర్తనను మార్చుకోండి.
దేవుడు వచ్చు రోజులు దగ్గరగా ఉన్నవి. మరి సనుగును మారండి, గొనుగును మారండి, మీ ప్రవర్తన సరిదిద్దుకోండి దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. తమ్ముడు అన్నా, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామా? సరి చేసుకుంటే అంటున్నాడు పాస్టర్లో. మనం ఎంత సరి చేసుకునేది ఏమన్నా నాయన నీలో నాది ఏమని చెప్పు, మనకంటే తెలుసు పాస్టర్ గారు. మనం ఎప్పుడైనా సిల్లు తిప్పినప్పుడు చిన్న పాట చూస్తూ వస్తున్నాం అంటే అదేం పెద్ద తప్ప. అదే ఈ పాస్టర్ ఏడో పాస్టర్ టైర్కి రావాలంటాడు, టయానికి రమ్మంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, చేసుకోమంటాడు. 3 గంటలు ప్రార్థన చేయాలంటాడు. 3 గంటలు ఎవరు చేస్తారు? పొద్దున 1:30 సాయంత్రం 1:30. నీ పనులన్నీ వ్యాపారం చేసుకోబోయా, చేయొద్దు. అయితే నా పనులన్నీ ఎట్టుకోవాలా? వ్యాపారం చేసి డబ్బులు వచ్చేది అంతే కదా, డబ్బులు సంపాదిద్దా. సంపాదించుకోవద్దా? అదే ఏమంటా యాత్ర పాస్టర్ గారికి నేను మాత్రం రానయ్యా. బైబిల్ చదివా అడుగుతాడు ఎవరు నన్ను కూడా బైబిల్ చదివా నన్ను కూడా చేయలేదు పాస్టర్ గారు. ముందు నువ్వు పోయే మధ్యలో వచ్చా ప్రార్థించి బైబిల్ చదివి అప్పుడు నాకు మాట్లాడు. అదేమంటే క్యాన్సిల్ చేయమంటాడయ్యా. వాక్యం ఎక్కువ ఎక్కువ కాను తప్పు ఇచ్చా. ఆ రోజు నుంచి నా మీద కూడా కోపం ఉన్నాడు. ఎందుకని పాస్టర్ గారి కోపము ఏమో తెలిసేద్దాం ఈ సంగతి. మనం చదివాడు సార్ చదివాడు బైబిల్. అదే పడి మీరు రాజకీయ మనకే చదివాడు. పాస్టర్ అంటే చేర్చేద్దాం ఇప్పుడు. ఇదే చేద్దామా? ఇంకా వదిలేకైనా పోదాం చేసి. సరేనా? ఈ ఇంత స్థితి మనం ఏడున్నాం. మనం ఉండలేం. మన వ్యాపారాలు మన బిజినెస్ పెట్టుకోవాలా? అదే టయానికి రమ్మని. టయానికి రావడం మన కుదరదు. ఎందుకు అంటున్నాం? మనం పోయి సేల్ చేసుకుంటాం. టయానికి మేము రాము. మా ఇంటి బాగా వస్తాం. వారం రోజులకే అది వారం రోజులు కదా, వారానికి 6 రోజులు పని చేసుకో, 7 రోజులు మధ్య 7 రోజులు ఎట్టబోతుంది కుదరదు మనకి. అంతే సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తాం. పోయి చెప్పేసి సేల్ చేసుకున్నాం. లేకపోతే ఇంకా మందిరం చూసుకున్నాం. అంతే సరి చేసుకుని అంటున్నాడు కదా. మాస్టర్ గారికి పోయే అయ్యా అయ్యా సంఘంలో అనేక మంది ప్రభు వ్యతిరేకంగా లేస్తున్నారయ్యా. అయ్యా మార్చుకోమంటే మీరు వచ్చిన దినములు వాడు పిలుపు నన్ను బట్టి వందనాలయ్యా. అయ్యా పిలుపు అయ్యా మరి కానుకలు అంటున్నాడు, ఏందో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వాడి కుటుంబాన్ని మార్చండి ఏసయ్యా. తమ్ముడు మన కోసమే ప్రార్థన చేస్తున్నాం. అవునన్నా, మనం తప్పుగా మాట్లాడుతున్నాం. అయ్యా పాస్టర్ గారు ఎవరు వస్తున్నా? ఎవరు? మేమే సంఘస్థులమే వచ్చామయ్యా. పాస్టర్ గారు అయ్యా బాగున్నామయ్యా. మేమేదో తప్పుగా అపార్థం చేసుకున్నామో, మేము తప్పుగా మాట్లాడమయ్యా. నువ్వు మా కోసము ప్రార్థన చేస్తున్నావు ఏడ్చి. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా పాస్టర్ గారు. మీరు మన సంఘస్థులు, ఆ ప్రియులు, దేవుని ఎడల భక్తిగా ఉండడం అనేది నిజం. కానీ మరి సంఘానికి వచ్చి మీ ప్రవర్తన మార్చుకోమని చెప్తామయ్యా. మీరు ప్రేమతో మారితే అదే దేవునికి సంతోషం. దేవుడు క్షమించాలి, మనం వాళ్ళు క్షమించేది. దేవుడు క్షమిస్తాడు, మనం ఎవరిని క్షమించడానికి. అవునయ్యా, మనం తప్పుగా అపార్థం చేస్తాం. మరి ఆ సిస్టర్కి బాగలేదంట, అక్కడికి కూడా వెళ్ళి ప్రార్థన చేద్దాం. మీరు కూడా వస్తాం. అమ్మాయికి అయితే బాగలేదు, ముందు మాకు ప్రార్థన అవసరం ఉందయ్యా. ఏమమ్మా? కాదు పాస్టర్ గారు, రోజు ప్రార్థన చేద్దాం అనుకుంటానా, మోకాళ్ళు వేస్తానా, 3 గంటలు ప్రార్థన చేసి 3 ఆత్మలు రక్షించాలనుకుంటా, 4 గంటలు ప్రార్థన చేసి 4 ఆత్మలు రక్షించాలనుకుంటా, ఎరుసలేంకి 5 ఆత్మలు చేస్తాను, 5 గంటలు ప్రార్థన చేద్దాం అనుకుంటానయ్యా. 5 సెకండ్లు కూడా మోకాళ్ళు వేయలేకపోతున్నానయ్యా. ఇది ఏంటో నాకు అర్థం కావటం లేదు పాస్టర్ గారు. అది దేని వల్ల నాతో చెప్పి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఇదంతా దుష్టుడు చేసే పనులమ్మా. నేను ప్రార్థన చేస్తానే, నాకు విడుదల వస్తుంది. ప్రార్థన చేద్దాం.
మన పని దేవానికి వందనాలు. అయిపోయినట్టే. ప్రార్థన చేయించుకుంటుంది, మన పని అయిపోయినట్టే. దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభు విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. మరి ఉండలేక మరి ఎంతో అనారోగ్యంతో ఉంది, ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంది. యేసు క్రీస్తు ప్రభు మీరు మా కోసం రక్తం కార్చారు. ఈ బిడ్డని ఆ రోగం నుంచి విడుదల దయచేయమని యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తం, యేసు రక్తం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. విడుదల దయచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. ఆమేన్. అబ్బా పాస్టర్ గారు ఎంతో బరువు దిగిపోయినట్టుంది పాస్టర్ గారు. అవునమ్మా, ఇక నుంచి ప్రార్థన చేస్తానండి నేను. నా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి అయ్యా. ఖచ్చితంగా అమ్మా, మీరు ప్రార్థన చేసుకోవాలి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా, వందనాలు. పాస్టర్ గారు మరి మేము కూడా పాస్టర్ గారు ముందుగా రావాలని ఎంత అనుకున్నా మందిరానికి రాలేకపోతున్నా పాస్టర్ గారు. అవునమ్మా. సాతాను నన్ను బాగా వేధిస్తుంది పాస్టర్ గారు. నేను ఎంత అనుకున్నా అందరికంటే ముందు వద్దాం అనుకుంటా పాస్టర్ గారు, కానీ రాలేకపోతున్నా పాస్టర్ గారు. నాకు మనశ్శాంతి లేదు పాస్టర్ గారు, నెమ్మది లేదు పాస్టర్ గారు. నాకు నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అలాగేనమ్మా, మేము ఉండేది అందుకే కదమ్మా, ప్రార్థన చేయడానికే కదా. ప్రార్థన చేస్తాము. సుష్మా కోసం ప్రార్థన చేద్దామయ్యా. మీరు చేతులు పైకెత్తండి. మహోన్నతుడా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి బిడ్డకి నెమ్మది లేదంట ప్రభువా. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డకి నెమ్మది దయచేయమని అడుగుచున్నాం. యేసు రక్తము ఆమె మీద ప్రోక్షిస్తున్నాం. యేసు నామములో విడుదల వచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు నెమ్మదిగా ఉంది పాస్టర్ గారు. ఓకే ఓకే రండి. పాస్టర్ గారు అన్నమ్మకి బాగాలేదంట పాస్టర్ గారు. ఎవరికమ్మా? అన్న అమ్మకి బాగాలేదంట. పాస్టర్ గారికి చెప్పి తీసుకొని రమ్మని చెప్పింది అయ్యా. అవునా? బాగలేదంట అయ్యా. వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి. అరే పడిపోయింది. అవునా? మరి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అమ్మా అన్నా పాస్టర్ గారు సగం కలిసి వచ్చిందో ఉన్నాను పాస్టర్ గారు. వందనాలమ్మా. రండి బాబు, వచ్చాను పాస్టర్. నీకెందుకు నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి జ్యువెలరీస్ చూసుకోబో. వచ్చావమ్మా. ఏమైందమ్మా? వద్దు ఏం చెప్పకలే. ఆరోగ్యం అయినా సరిగా ఉండట్లేదు పాస్టర్. ఎప్పటి నుంచమ్మా? చెప్పబోతు శిశువ. ఎన్నో పాటలు బ్రహ్మాండంగా పాడతానని చెప్పి నగలు సింగారించుకొని వస్తావు కదమ్మా. ఏమైంది? చెప్పకు. వెళ్ళి ఫస్ట్ నగలు చూసుకోపో. గొంతు బాగా చెప్తా ఆరోగ్యం సరిగా లేదు పాస్టర్ గారు. అవునమ్మా. దేవుడి నామంలో ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు చెప్పు విడుదలిస్తాడు. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు. దేవానికి వందనాలు. ఈ సాయంత్రం వేళలో ప్రభువా బిడ్డ నెమ్మది లేక ప్రభు అనారోగ్యంతో బాధపడుతుంది అయ్యా. మీరు మీ రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు మన కోసం రక్తమును కార్చిన రక్తమును బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే బిడ్డకు విడుదల వచ్చింది కాక ప్రతి అనారోగ్యమును యేసు నామములో కొట్టివేస్తున్నాను. విడుదలచ్చినందుకు వందనాలు. నీ నామం పేరట యేసు నామములో దయ్యములు వెళ్ళిపోతాయి. యేసు నామములో స్వస్థత కలుగుతుంది. మరి స్వస్థత వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. నెమ్మది వచ్చిందమ్మా. కష్టపడ్డావా? మరి రేపటి నుంచి మందిరంకి రండి అందరూ. మరి మందిరంకి వస్తే మీరు డబ్బుల నుంచి విడుదల పొందుతారు, దయ్యముల నుంచి విడుదల పొందుతారు. వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. మేము కూడా ఇంటికి వస్తాం పాస్టర్ గారు. రేపు మందిరంకి రండి అమ్మా అందరూ. మరి దగ్గరలో క్రిస్మస్ ఉంది కాబట్టి, మరి జనవరి 1 ఉంది కాబట్టి మీరందరూ మారు మనసు పొందాలని యేసు క్రీస్తు నామములో మేము అందరిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.